తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, తెలంగాణ. మరి ఈరోజు 33 జిల్లాల చైతన్య యాత్రలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఉద్యమకారుల ఫోరం, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ శ్రీనివాస్ గారికి, అలాగే మహిళా కన్వీనర్ జ్యోతిరెడ్డి గారికి మరియు వచ్చిన రాష్ట్ర బృందానికి ములుగు జిల్లా ఉద్యమకారుల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఈనాడు ఉద్యమకారులు అంటే గత 2 దఫాలుగా ప్రభుత్వం ఏర్పడ్డా కూడా ఆ ప్రభుత్వం ఏర్పడడానికి మూల స్తంభాలైన ఉద్యమకారులు ఈనాడు అతి దయనీయమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితి. మరి దీన్ని ప్రభుత్వాలు గుర్తించి ఈరోజు మేము వీరి వల్లనే ప్రభుత్వాలు మనం ఏర్పాటు చేసుకున్నాం, అధికారం మనకు వచ్చింది, మరి మీరు వాళ్ళకి ఏదైనా చేయాలి అనేది దాన్ని అది లేకుండా 2 సార్లు ఒక ప్రభుత్వం గడిచిపోయింది, మళ్ళొకసారి ప్రభుత్వం వచ్చింది. ఉద్యమకారులకు 100 రోజుల లోపల ఉద్యమకారుల హామీలు అంటే 250 గజాల స్థలము పింఛనిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇంతవరకు ఏమీ చెప్పలేదు. మరి 100 రోజులు గడిచిపోయినా కూడా ఇంకా 100 రోజులు అయితే సంవత్సరం గడిచిపోతుంది. మరి ఈ లోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అసలు ఉద్యమకారులు అంటేనే ఈ ప్రభుత్వానికి వాళ్ళు గద్దె మీద కూర్చున్న సందర్భంలో వాళ్ళకి ఏదైనా చేయాలన్న సంకల్పంతో మంచి మనసుతో ఉద్యమకారులకు ఒక మంచి పరిస్థితిని కల్పించాలని కోరుకుంటూ మన గోవిందన్న గారి 2 నిమిషాలు మాట్లాడవలసిన కోరుకుంటున్నాను. ముందుగా జనగామ ఉద్యమకారుడు చిట్ట బాలకృష్ణారెడ్డి గారికి మనమందరం కూడా 2 నిమిషాలు మౌనం పాటించి మనం వారికి మౌనం ద్వారా వారి ఆత్మకు శాంతి కలిగేటట్టుగా, శ్రద్ధాంజలి కలిగేటట్టుగా ఓల జనార్దన్ కూడా మరి ఉద్యమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోల జనార్దన్ గారు కూడా మరి చనిపోవడం జరిగింది. వారికి కూడా ఇద్దరికి కలిసి మనం 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుకుంటున్నా. ఉద్యమంలో నడిచి తన సర్వస్వం కోల్పోయిన వ్యక్తి కాబట్టి ఇవాళ మనం ఆయనని యాద్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమం లేనిదే తెలంగాణ లేదు. ఇవాళ తెలంగాణ సాధించుకున్నామంటే కేవలం ఉద్యమాలతోటే తెలంగాణను సాధించుకున్నాం. అది ముందడుగు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ముందడుగేసి వారితోటి మనమందరం కలిసి ముందుకేస్తే ఇవాళ సకల జనుల సమ్మెతోటి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నాం. కానీ తెలంగాణలో ఉన్న తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వంలో ఏం జరగలేదు. ఇవాళ ప్రభుత్వంలో ఎవరిని అడిగేటట్లేదు. ప్రభుత్వంలో ఏం జరగని తెలంగాణ ఉద్యమకారులు మరి ఇలాగే మిగిలిపోయారు తప్ప. మరి ఉదాహరణకు నేను అందుకే జిట్ట బాలకృష్ణారెడ్డిని యాడ్ చేసుకుంటూనే ఉన్నాం. ఎవరైనా అదే పరిస్థితి. ఇవాళ తెలంగాణ సాధన జరిగిందంటే కేవలం ఉద్యమకారులు ఎన్ని దెబ్బలు కొట్టినా, పోలీసు వాళ్ళు ఎంత చేసినా కూడా, రాత్రికి రాత్రి అరెస్టులు చేసినా, రాత్రికి రాత్రి ఏం చేసినా కూడా మనమందరం కలిసి ఎవ్వరికి పోలీసు వాళ్ళకు కూడా భయపడకుండా తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇవాళ ఉద్యమకారుల యొక్క పరిస్థితి ఏమున్నదో మీరు 33 జిల్లాలు తిరుక్కుంటూ చూస్తూనే ఉన్నారు. అదే పరిస్థితి ఇక్కడ ఉద్యమకారులకు కూడా ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. మరి తెలంగాణ ఉద్యమకారులకు మరి తను కూడా ఏదో చేస్తానని మరి కావాలని అన్నడా మరి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఉద్యమకారులే రివర్స్ అయ్యి మరి ప్రభుత్వం మీద ఇది చేస్తారా అనే ఆలోచనతోటి మరి ఈ ముఖ్యమంత్రి అన్నడా తెలియదు. కానీ మరి ఈయనైతే మరి భూమి అంటే
ప్లాట్ ఇస్తా అన్నాడు, ఇంకోటి ఉద్యమకారులకు బ్రహ్మాండంగా ఇల్లు కట్టించి ముందుకు నడుపుతా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ ఉద్యమకారులను కూడా మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవాళ 33 జిల్లాల్లో ఉద్యమాన్ని మళ్ళీ కూడా ఉద్యమాలను లేపితే మనం ఆగేది కాదు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఉద్యమాల గురించి. ఉద్యమాలు ఏ రకంగా చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలను ఏ రకంగా పడగొట్టాలి, రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని కూడా ఏ రకంగా జవాబు చెప్పాలి, ముఖ్యమంత్రి గారిని ఎట్లా ముక్కు పిండాలి అనేది మనందరికీ ఉద్యమకారులకు అందరికీ తెలుసు. కాబట్టి మనం రాబోయే కాలంలో మాకు న్యాయం జరగకపోతే, మా ఉద్యమకారులకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా అదే పని చేస్తామని మరి విన్నవించుకుంటూ రాష్ట్రం నుండి 33 జిల్లాల నుండి తిరుక్కుంటూ వస్తున్న ఉద్యమకారులకు, రాష్ట్ర ఉద్యమ అధ్యక్షులకు, మహిళా అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షులకు అందరికి కూడా, ఉద్యమకారులందరికీ కూడా వందనాలు తెలుపుతూ ఈ ఉద్యమాన్ని ఇక్కడితోటి ఆపకుండా, ఈ ఉద్యమాన్ని ఇక్కడితోటే సమాప్తం చేయకుండా మన దగ్గర ఒకటి ఉంటుంది, ఇవాళ ఉద్యమం చేసినామంటే రేపు మర్చిపోతాం. అట్లా కాకుండా ఉద్యమాన్ని ఉద్యమంలాగా నడిపించి ఉద్యమాన్ని ముందుకు నడిపించి మనం వెనక ఉండి ముందుకు నడిచి పబ్లిక్లో ఈ విషయాలను తీసుకుపోయి మరి అన్ని రకాలుగా ఉద్యమం గురించి చెప్పి ఇవాళ మనకు ఏదైతే రావాలనో రాష్ట్ర ప్రభుత్వం నుండి అది సాధించుకునేదాకా ఈ ఉద్యమాన్ని మరి నడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు చివరిగా మన రాష్ట్ర అధ్యక్షులు సమయాభావం వల్ల వాళ్ళు భూపాలపల్లి కూడా పోవాలి కాబట్టి ఎక్కువ మందికి మాట్లాడే అవకాశం లేదు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో గత నెల తెలంగాణ ఉద్యమకారుల 33 జిల్లాల చైతన్యయాత్రని ప్రారంభించడం జరిగింది. అయితే నిన్న దక్షిణ తెలంగాణ ఉద్యమకారుల చైతన్యయాత్రని మొదలుపెట్టడం జరిగింది. ఇంతకుముందే ఉత్తర తెలంగాణని ముగించుకోవడం జరిగింది. నిన్న ప్రారంభించి ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈ యాత్రకి ఘనస్వాగతం పలికినటువంటి మా యొక్క టఫ్ నాయకులు మురారన్న గారికి, అదేవిధంగా గోపాలరెడ్డి గారికి, ముఖ్య జిల్లా నాయక్ గారికి, అందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. అయితే మిత్రులారా, ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉండే ఆయనని మన ఉద్యమకాల ఫోరం 4-5 సార్లు కలవడం జరిగింది. అదేవిధంగా అన్ని పార్టీలకు కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉద్యమకారుల కోసం జార్ఖండ్ రాష్ట్రంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తారో ఇక్కడ కూడా అమలు చేయండి అని కోరటం జరిగింది. కానీ మన త్యాగాలతో, మన పోరాటాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మన ద్వారా ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు ఉద్యమకాలని పూర్తిగా విస్మరించడం జరిగింది. కేసీఆర్ గారు అంటే మనందరి గౌరవం, ఆయన నాయకత్వంలో మనంతా ఉద్యమం చేసినాం. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యమకాలని పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. అందుకే కేసీఆర్ గారికి చెప్పినాం మనం, మీరు ఉద్యమకాలు పట్టించుకోండి, మళ్ళీ మిమ్మల్ని మేము గుండెలో పెట్టుకొని చూసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ లాస్ట్ వరకు కేసీఆర్ గారు వినలే, ఉద్యమకారులతో అవసరం లేదన్నట్టు వ్యవహరించడం జరిగింది. పూర్తిగా ఉద్యమకారులను కూడా విస్మరించడం జరిగింది. ఈరోజు జిట్ట బాలకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు వ్యవస్థాపకులుగా ఉండే, కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లుందో ఈరోజు చూస్తున్నాం. అయితే ఆ ఎన్నికలలో మనము ఒకటే అడగడం జరిగింది కాంగ్రెస్ పార్టీని, మరి కేసీఆర్ గారు పూర్తిగా విస్మరించారు, మీరైనా ఉద్యమకారుల కోసం ప్రత్యేకంగా ఏమైనా పెట్టండి, హామీ ఇవ్వండి అంటే మన ఉద్యమకారుల ఫోరం రిజర్వ్తోని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన ఆ రోజు మేనిఫెస్టో చైర్మన్ శ్రీధరబాబు గారు ఉండే, ఆయన కూడా కలిసి చెప్పిన తర్వాత మనకి 6 గ్యారంటీ హామీలలో స్వయంగా శ్రీమతి సోనియా గాంధీ గారి సమక్షంలో, రాహుల్ గాంధీ గారి సమక్షంలో మేనిఫెస్టోలో మనకి పెట్టడం జరిగింది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఇచ్చిన హామీని తొందరగా నెరవేర్చమని అడుగుతున్నాం. ఈరోజు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు, అదేవిధంగా మహిళలకి చేస్తున్నారు. మరి ఉద్యమకారులకు ఇచ్చిన హామీని మీరు మొట్టమొదటిగా చేయాల్సి ఉండే, ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల వల్లనే ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ముందు వచ్చింది. కాబట్టి కేసీఆర్ అయినా ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు, ఈరోజు మీరైనా ప్రత్యేక రాష్ట్రం రాబట్టే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందంటే దానికి కారణం ఇలా ఉద్యమకారులు చేసినటువంటి త్యాగాలు, పోరాటాల ఫలితంగానే. అందుకే రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం
స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ యాత్ర ద్వారా 33 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమకాలను చైతన్యపరుస్తూ రేవంత్ రెడ్డి గారికి తెలియజెప్పడం కోసమే ఈ యాత్ర చేస్తున్నాం. అదేవిధంగా సెప్టెంబర్ 27వ తారీఖున ఉద్యమకాల ఘన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున నిజమైన ఉద్యమకాలందరూ కూడా రావాల్సిందిగా, ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులకి మీ పేర్లు ఇవ్వాల్సిందిగా అందరూ కోరుకుంటూ ప్రతి ఉద్యమకారుడికి, నిజమైన ఉద్యమకారుడికి ఒకటే చెప్తున్నాం. ఆ యొక్క ఫోరం ఒకటే లక్ష్యం, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం. ఈరోజు ప్రభుత్వం ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడానికి పోరాటపు ఉద్యమం చేసింది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మాత్రమే. ఇదే ఇక్కడ ఇది 4వ ప్రోగ్రాం, 5వ ప్రోగ్రాం. ఇక్కడ పోస్ట్ ఆవిష్కరణ కానీ ఇక్కడ ములిక్కి రావటం ఇది 4వసారి. అయితే ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం కూడా ఈరోజు మళ్ళీ పోరాటాన్ని మొదలుపెట్టింది కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అమలు చేసేదాకా మనం వదిలేదు. ఇంతకుముందే మన పెద్దలు నాయక్ గారు చెప్పడం జరిగింది, తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. ఈరోజు రాజకీయ నాయకులు మనల్ని విస్మరించినా, రాజకీయ పార్టీలు మనం విస్మరించినా వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తామో చెప్పి చూసినాం మనం. కాబట్టి ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ అంటేనే ఉద్యమాలకి పురిటి గడ్డ. అదేవిధంగా మన వరంగల్ జిల్లా అంటేనే ఉద్యమాల గడ్డ. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే నమ్మకంతో ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు చేస్తుందనే నమ్మకంతో ఉన్నాం. కాబట్టి అందరం కూడా ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ వెనకాల ఉండే కొట్లాడడానికే తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉంది. ఈరోజు ప్రతి జిల్లాకి ఇంత వ్యయ ప్రజలతో కూడా తిరుగుతున్నామంటే మళ్ళీ ఉద్యమకాలు అందరినీ కూడా చైతన్యం కోసం వచ్చామని కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ పేరున ఉద్యమ నమస్కారాలు. దయచేసి క్షమించండి, ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని 2 గంటలు వెయిట్ చేయడం అయింది. భూపాలపల్లి కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు, వరంగల్లో వెయిట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి క్షమించాలి, ఎందుకంటే చాలామంది సీనియర్ ఉద్యమ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించాలి. అదేవిధంగా మా మహిళా నాయకురాలు ఉన్నారు, మా జ్యోతిరెడ్డి గారు, వీళ్ళు కూడా మాట్లాడించకపోయినాం. కాబట్టి ఎవ్వరు కూడా బాధపడకుండా, తప్పుగా అర్థం చేసుకోకుండా క్షమించడానికి కోరుకుంటూ దయచేసి మీ అందరు కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. నమస్తే మిత్రులారా, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే, వీడియో చూసిన వెంటనే ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి, వారితో చేయించండి. తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.